హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది న్యూ టాక్స్. సో ఈరోజు మీ ముందుకి నేను వండర్లా బ్లాగ్తో వచ్చేసామాట. ముందే హెచ్చరిక ఏంటంటే ఒక చిన్న ట్రాజడీ జరిగింది. ఆ మైక్ తీసుకొని నేను మా ఫ్రెండ్స్ అయితే వాగుతూనే ఉన్నాము, కానీ ఒక్క పిసర కూడా రికార్డ్ అవ్వలేదు. వెరీ బ్యాడ్ లక్ అదైతే. మైక్ ఆన్ ఉందనుకునే వాగాము, బట్ ఆడియో మాత్రం 404 నాట్ ఫోన్ లాగా ఏమీ లేదు. ఇట్స్ ఓకే, లైట్ తీసుకోండి. నా వాయిస్ ఓవర్తో మీరు వీడియో చూసేసేయండి. మేమైతే ఇనిషియల్లీ ఆలోచించాం ముగ్గురేమే వెళ్ళి ఏం చేస్తామని, బట్ వీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ టైం. అసలు తుల్లిపోయి రాలిపోయాం అన్నమాట. మేమైతే అప్పటికప్పుడు అనుకొని సండే రోజు వెళ్ళిపోయాము. ఆ రోజు అయితే పిచ్చ జనం ఉన్నారు. ఆబ్వియస్లీ వెదర్ అయితే మొత్తం మూడ్ స్వింగ్స్లోనే ఉంది. అప్పుడే ఎండెక్కుతుంది, అప్పుడే వర్షం పడుతుంది, ఏందో ఏమో. వెయిట్ మీకు ఇంట్రొడక్షన్ ఇస్తా. ఈ పింక్ కలర్ డ్రెస్లో ఉన్న ఆమె పేరు హర్షిని. నా పక్కన ఉన్నది చాలా వీడియోస్లో చూసే ఉంటారు, తన పేరు అర్చన. సో ఇక్కడ గేమ్స్ అన్ని చాలా ప్రికాషియస్గా, చాలా సేఫ్టీగానే ఉంటాయి. చూసే వాళ్ళు ఏమో భయపడకండి. అంటే మెయిన్లీ మా మమ్మీ చూస్తే మాత్రం తన్నేస్తుంది గ్యారంటీగా ఈ వాడానంటే. మెయిన్లీ పెద్ద రైడ్స్ ఒక 4 to 5 ఉంటాయి. భయాన్ని అంతా పక్కన పెట్టేసి పక్కా ట్రై చేయండి, భలే ఎంజాయింగ్గా ఉంటుంది. మా ఫ్రెండ్ ఏమో భయపడిపోయింది, మేమైతే ఎలాగైనా తీసుకెళ్ళాలి అని చెప్పి తీసుకెళ్ళిపోయాము. ఆ వర్షంలో రైడ్ మాత్రం సూపర్ ఉంది. రోలర్ కోస్టర్ ఎక్కుదామని వెళ్ళాం గైస్. నియర్లీ మేము ఒక 40 minutes వెయిట్ చేసి ఇంకా మేము గివప్ చేసేసామాట. ఎంత పెద్ద లైన్ ఉందంటే మా వల్ల కాలేదు, చాలా చిరాకు వచ్చేసింది. వండర్లాలో రైడ్స్ ఒకటే కాదు గైస్, అసలు ఫుడ్ అయితే వేరే లెవెల్ ఉంది. చికెన్ బిర్యానీ మాత్రం సూపర్ ఉంది గైస్. పక్క వండర్లా వెళ్తే మాత్రం నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ బిర్యానీ వెళ్ళిపోండి, వెజిటేరియన్స్ అయితే మీరు నచ్చింది తినండి. తర్వాత ఐస్ క్రీమ్ తినేసామన్నమాట. ఒక స్మాల్ అడ్వైజ్ ఏంటంటే సండే ప్లాన్ చేసుకుంటే మాత్రం ఫాస్ట్ ట్రాక్ ట్యాక్స్ తీసుకోండి, లేకపోతే మాలాగా చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. బట్ మా ఫ్రెండ్ హర్షిని ఇక్కడికి మస్తు సార్లు వచ్చింది. తను చాలా ఇంటెలిజెంట్గా ఏ టైంకి ఏ రైడ్ ఖాళీగా ఉంటుందో మొత్తం చదివేసినట్టుంది. చక్కగా మమ్మల్ని అలా తీసుకెళ్ళిపోయింది. మేము మ్యాక్సిమం రోలర్ కోస్టర్ తప్ప అన్ని కవర్ చేసేసాము. ఒక 3 to 4 ఏంటంటే కొన్ని రైడ్స్ ఖాళీగా ఉంటాయి, ఆ రైడ్స్కి వెళ్ళిపోవాలన్నమాట. అంటే ట్రై చేయాలనుకుంటే మేము అలాగే ట్రై చేసాము. చక్కగా అవి కూడా కవర్ చేసేసిన తర్వాత ఓకే, డబ్బులు పెట్టిన దానికి సాటిస్ఫై అయ్యామని చెప్పి అనిపించింది. మీరు వండర్లాలో ఏ రైడ్స్ ఎక్కినా ఎక్కకపోయినా మాత్రం ఇంటర్స్టెల్లార్కి వెళ్ళిపోండి. మీకు సోలార్ సిస్టమ్ ఐడియా ఉంటే ఉంటుంది. సో అదంతా అక్కడ చాలా బ్యూటిఫుల్గా చూపించారన్నమాట. 3D కాన్సెప్ట్లో, లైక్ వర్చువల్ రియాలిటీలో. నేను కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను లేదో కూడా నాకు తెలియదు, బట్ ఈ వీడియో అయితే ఇందులో లేదు. మీరైతే యూట్యూబ్లోకి వెళ్ళి ఒకసారి చూసాను. స్పృహలతో ఇప్పుడైనా వినిపిస్తుంది లేదా? బాగా చెక్ మైక్ టెస్టింగ్. హలో 1 2 3. అనగానే వీళ్ళు స్విమ్మింగ్ పూల్ అనగానే జుట్లకు పోసేసి డ్రామా. ఇది రికార్డ్ అవుతుందో తెలియదు, కన్ఫర్మ్ చేసుకోవాలి. ఏ మైకులు రద్దుతా సర్లే. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఫోన్స్ అన్ని లాకర్లో పడేస్తున్నాం వాటర్ యాక్టివిటీస్ చేయడానికి. సో అది అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. బాయ్. I love Wonderla. Really, we love Wonderla. We had a very good day. The best moment of today is ఇంటర్స్టెల్లార్కి వెళ్ళే ముందు ఎంత నవ్వామో. ఎక్స్క్యూజ్ మీ, ఇట్స్ ఎ గుడ్ డే. ఇదైనా వినపడి ఉంటుండే సంతోషపడండి. అలా కొన్ని క్లిప్స్ మాత్రమే రికార్డ్ అయ్యాయి, వ్యాస్టీస్గా పెట్టేశాను. ఇంకా మేము మధ్యాహ్నం నుంచి నైట్ వరకు అసలు ఏం తాగలేదు, తినలేదు. ఇంకా ఎగబడిపోయాం అన్నమాట ఫుడ్ మీద. అసలు ఏది కనిపిస్తే అది మొత్తం తింటూనే ఉన్నాము. ఆ రోజు వీకెండ్ కావడంతో మాకు డీజే నైట్ పెట్టారు. ఇంకా ఫుల్ ఎగిరేమాట. రాను రాను సాంగ్ అయితే అసలు పిచ్చ క్రేజ్ ఉంది గైస్, మామూలుగా కాదు. మా ఫ్రెండ్స్ అయినా అలసిపోయారేమో కానీ నేను మాత్రం అలసిపోలే గైస్. ఇంకా చాలాసేపు ఎగిరి ఇంకా మళ్ళీ ఫుడ్ దగ్గరకు వచ్చేసాను. నీలోఫర్ది ఏంటి 150 రూపాయలు బొక్క. నీలోఫర్ది ఇది 35. బెటర్ అంటే ఎక్కువ 30 కూడా, బట్ చాలా బాగుంది. వెదర్కి చాలా బాగుంది. మ్యాక్ కూడా ఆర్డర్ చేస్తాం, అది కూడా పందులో తింటాం. అది చూపిస్తే లేదు. తిండి మీద ఎగబడుతున్నాం లిటరల్లీ చెప్పాలంటే, బట్ ఇట్స్ ఓకే.
మా పొట్టలో స్పేస్ క్రియేట్ చేసుకొని మరీ అడ్డమైన గడ్డి అంతా తిన్నమాట. ఇంకా లాస్ట్లో ఐస్ క్రీమ్ తినాలనిపించింది. ఇంకా అప్పటికే మమ్మల్ని గెంటేశారన్నమాట, క్లోజింగ్ టైం అయిపోయిందని చెప్పి. మేము ఓన్ వెహికల్ ఏం వెళ్ళలే గైస్, మామూలుగా ఊబర్ బుక్ చేసుకొని వచ్చాము. ఇంకా అక్కడైతే పిచ్చ స్కామ్ మాట. వీళ్ళకి నైట్ ఏం దొరకదులే క్యాబ్ ఆటో అని చెప్పి ఆటో వాళ్ళు నియర్లీ 1500 అడిగారు. బట్ లక్కీ మాకు ఒకడు దేవుడిలాగా ఆయన ఊబర్లో క్యాబ్ దొరికిందన్నమాట తక్కువ రేట్కి. ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం. మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐ హోప్ యూ లైక్ ఇట్. బాయ్.